ఇలాంటి దరిద్రాన్ని ఇంకోసారి ఇంట్లోకి రానివ్వకూడదని వాచ్మెన్తో చెప్పండి బాబు. మీ తోడబుట్టిందని ఊరుకున్నానా? అదే ఇంకో ఆడదైతే చీపురు కట్టుతో బుద్ధి చెప్పేదాన్ని. హోమం లేదు, ఏమీ లేదు. పద ప్రణయ్, మనం హోమానికి వెళ్తున్నాం ప్రేమ. మనం హోమానికి వెళ్తున్నాం ప్రేమ. వెళుతున్నామా? ఏం మాట్లాడుతున్నావు ప్రణయ్? అవును ప్రేమ, శివాగ్ని ఎంత కాదనుకున్నా నా రక్తం పంచుకుని పుట్టింది. ఇంత హీనంగా దీనంగా ఏనాడూ చూడలేదు. గుండెల్లో కలుక్కుమంటుంది. తనని ఇంటికి రానిచ్చేది లేదు, తన దగ్గరికి వెళ్ళి వచ్చేది లేదు. ఎవరో మాతా సమక్షంలో జరిగే హోమానికి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. నేనున్నాను కదా, ఏమీ జరగదు. అబ్బా, ప్రియమైన ప్రేమకి పెన్ను కూడా పట్టుకోలేనంత పెయిన్తో రాస్తున్న ప్రేమ లేఖ. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తూ ప్రేమించిన ప్రేమను ప్రేమగా చూసుకుంటుంటే ప్రేమకు మొగుడని ఎవడో వస్తే ప్రేమను పెళ్ళాంగా చూసుకుంటుంటే ప్రేమ కూడా ప్రణయ్ని ప్రేమిస్తుంటే ప్రణయ్ నా ప్రేమలోకి ప్రణయ్ గాడు ఎందుకు వచ్చాడు? ఇది నా ప్రేమ లేఖలా లేదు, ప్రణయ్ గాడి ప్రేమ లేఖలా ఉంది. అయినా ఇలాంటివి కాదు, డైరెక్ట్గా ప్రేమకే ఫోన్ చేస్తాను. నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. పంతులు గారు తీసుకోండి. అమ్మా, హోమం జరిపించాల్సిన దంపతులు ఎక్కడా? ఇంకా రాలేదా? ప్రణయ్ ప్రేమే పంతులు గారు, వచ్చేస్తారు. మాత అనురాగమయ్య కూడా రావాలి కదా. ఇదిగోండి, ఇవ్వండి. వాడు నా తోడబుట్టినవాడు, తను నా మరదలు, వచ్చేస్తుంటారు. వచ్చారా? వస్తారో రారో అనుకుని టెన్షన్ పడ్డాను. హోమానికి అన్నీ రెడీ చేసుకున్నావంటే
గ్యారంటీగా వస్తామని డిసైడ్ అయినట్టున్నావు కదా. ప్రణయ్ అమాయకత్వం మీద నీకంత నమ్మకం. మాత రాగానే మొదలు పెడదాం. కూర్చోండి ప్రణయ్, కూర్చో. అయ్యా మీరు ఇటువైపు కూర్చోండి. అమ్మా మీరు ఇటువైపు కూర్చోండి. శివోహం 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 శివోహం. శివోహం శివోహం. వీళ్ళే నా తోడబుట్టిన వాడు ప్రణయ్, నా మరదలు. శివోహం. పూజ ప్రారంభించండి. ఇక మీకు ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పూర్ణ ఇష్యుతో సుఖంగా సంతోషంగా ఉండాలి. అమ్మ ఆశీస్సులు కూడా తీసుకుందరు గాని. మాత, మా తోడబుట్టినవాడు మరదలు చాలా కష్టాలు పడ్డారు. ఈరోజు అవన్నీ దూరం అయిపోయి ఇక వీళ్ళ సంసారం సుఖంగా సాగిపోవాలని, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించింది.
శివోహం. ఛీ, భ్రష్టురాలా! నీ అపవిత్రమైన శరీరంతో నన్ను తాకుతావా? శివోహం, శివోహం, శివోహం. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందా? నీ వంశానికే మచ్చ తెచ్చింది. నీ కుటుంబానికే తీరని ద్రోహం చేసింది. అంటే నీకు భారీగా బతికే అర్హత ఈమెకు లేదు. ఎందుకు? నేనేం పాపం చేశాను? పాపాత్మురాలా, నా దగ్గరే నటిస్తున్నావా? యోగ్యుడైన భర్త ఉండగా పరపురుషుడితో సంబంధం పెట్టుకొని మలినమైపోయావు. ఇంకా నా ఎదుట నిలబడి నన్నే ప్రశ్నిస్తావా? శివోహం. ఆపు! ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ గురించే మాట్లాడుతున్నాను. నీ అపవిత్రత గురించే మాట్లాడుతున్నాను. రే అమాయకుడా, నీ ఆలి నిన్ను మోసం చేస్తోంది. ఇంకా ఆ సంబంధం కొనసాగిస్తోంది. ఏంటి శివాగ్ని, ఇదో కొత్త నాటకమా? మాత, ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను. కాదు, అబద్ధం చెప్తున్నారు. నిరంతరం శివ సాన్నిధ్యంలో ఉండే మాకు ఏ స్త్రీ ఎలాంటిదో తెలియదనుకుంటున్నారా? మీ లెక్క ఎక్కడో తప్పింది. మీ ధ్యాన శక్తిలోనే ఏదో అపశృతి దొర్లింది. ప్రేమ నిప్పు, అందుకు నేనే సాక్ష్యం. నా మరదలు నా తోడబుట్టిన వాడి కోసం సతీ సావిత్రిలా పోరాడి మరీ తన్ని గెలుచుకుంది. శివాగ్ని, నా మాట మీదే నమ్మకం లేదా? నా శక్తి మీదే నమ్మకం లేదా? ఈ శక్తి నాది కాదు, నా చుట్టూ ఆవరించిన శివతేజం చెప్పింది ఈమె అపవిత్రమైనదని. నా జోలికొచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇంతకింత అనుభవిస్తావు.
ఈ హోమాగ్ని సాక్షిగా చెప్తున్నాను, సర్వనాశనమైపోతావు. అనుకున్నానా? ఆ శివాగ్ని ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను, మళ్ళీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చిందని అప్పుడే అనుకున్నాను. ఇంకా ఇంకా అది నమ్మిస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉండండి. తోడబుట్టింది ఏడ్చిపోయిందని ప్రణయ్ గుండెల్లో కలుక్కుమందంట. మరి ఆ అక్క పెట్టిన చిచ్చు వల్ల నీ గుండెల్లో ఎంత మంట మొదలైందో ఆ ప్రణయ్కేం తెలుస్తుంది? చెడ్డతనంతో శివాగ్ని, మంచితనంతో ప్రణయ్ నీ బతుకుతో ఆడుకుంటున్నారు కదే. ఇదంతా దాని నాటకమే. నిన్ను ప్రణయ్ని విడదీయడానికే ఇవన్నీ చేస్తుంది. దాన్ని ఆనాడే పోలీసులకు పట్టించుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. ఇంకా బయట తిరగనిస్తే ఇలాగే చేస్తూ ఉంటుంది. ప్రేమ, సారీ ప్రేమ. దేనికమ్మా సారీ? నీ బతుక్కి నిప్పంటించి ఆ మంటల్లో చలి కాచుకుంటున్నాను, అందుకు క్షమించు అంటున్నావా? ఇందులో నా తప్పేం లేదంటీ. అవును, నీ తప్పేం లేదు. నిన్ను నమ్మడం ప్రణయ్ తప్పు, నీ ప్రణయ్ నమ్మడం నా కూతురు తప్పు. మీ తప్పులే ఉంటాయమ్మా. జంతువుని జంతువే అనుకోపోవడం మా తప్పు. ఇప్పుడెందుకొచ్చావు? ఇంకేం కొత్త నింద నా కూతురు మీద వేయడానికొచ్చావు? ఇంకా ఏం చేసి ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చావు? ఆ మాట మాత్రం అబద్ధం చెప్పదాంటీ. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ప్రేమ ఏంటనేది నాకు తెలీదా? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచుతుందని నేను తెలుసుకోలేదా? నేను ఎవరినెక్కడుంచాలో అక్కడుంచానా? ఎప్పుడుంచాను? ఎవరినుంచాను? ఆ కళైరాజనే కదా. వాడు నీ ఆయుధమే కదా. వాణ్ణి శ్మశానంలో ఉంచాను, నిన్ను సమాధిలో ఉంచాలి. ఉంచలేదే. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచితే ఈ పాటికి మీ కళ్ళేబరాలని కుక్కలు నక్కలు పీక్కు తిని చచ్చుండేవి. నేను మీ మంచి కోసమే హోమం తలపెట్టాను తప్ప నీ మీద నింద వేయాలని కాదు ప్రేమ. అయినా మాతో ఒకరు చెప్తే వింటుందా? ఇలా చెప్పమని అలా చెప్పమని చెప్తే క్షమిస్తుందా? ఆగ్రహిస్తుంది ప్రేమ. నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవు శివాగ్ని. పడగను దాచి పాముని కాదనగలవు, కోరలు చాచి విషాన్ని కక్కనుగలవు. నువ్వు మారితే నీ మార్పుతో నీ బతుకుని తీర్చిదిద్దుకో. నువ్వు మారావని మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు. నేను ప్రణయ్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి?
అబద్ధం చెప్పదు ప్రణయ్, కానీ ప్రేమ విషయంలో నిజం మాత్రం చెప్పలేదు. ప్రేమ పవిత్రత గురించి ఎవరూ చెప్పడం కాదు, నువ్వే కళ్ళారా చూసాం. దయచేసి ఆమె కళైరాజతోనూ మరొకరితోనో తప్పటడుగు వేసిందని నువ్వు ఊహించుకోవద్దు. చాలా ఆపు. నీ వల్ల జరిగింది చాలు. ప్రేమ ఎందుకు వద్దందో నాకు తెలియదు, కానీ వద్దన్నప్పుడు ఆగిపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక నుంచి పనికి మాలిన వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? అనుమానించొద్దు అంటూనే అనుమానాన్ని నూరిపోస్తూ ఇంకా ఎందుకు నిలబడ్డావు? పోవే శనిగ్రహమా, నా ఇంటికి పట్టిన దరిద్రమా అని తిడితే తప్ప పోవా? పోమ్మా పో.